సో, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే విద్యారంగంపై విద్యార్థులందరూ కూడా ఎంతో ఆనందపడాల్సిన రోజులైతే వచ్చినాయన్నమాట. అసెంబ్లీలో కీలక ప్రకటన కూడా చేశారు. ఏ ప్రభుత్వానికైనా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని ఉంటుందని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. విద్యాలయాలను బాగు చేయాలని భారత అధినేత కేసీఆర్‌కు మొదట్లో ఉండేదని, ఆ తర్వాత ఆయన అంచనాలైతే మారిపోయాయన్నారు. విద్యాలయాలు, వసతి గృహాలు, మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాల చర్చలో ఈ విధంగా మాట్లాడారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే కసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనిపిస్తుందని, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు నిర్ణయంతో ఆ విషయం స్పష్టమవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఒకరికే ఆ తపన ఉంటే సరిపోదు. పైనుండి కింద వరకు కూడా అంటే పైనుండి కింద వరకు కూడా ఆచరించాలని చెప్పేసి అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఉపాధ్యాయులు సంతోషంగా లేరు. పాఠశాల విద్యకు సంబంధించి 20,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని చెప్పేసి అన్నారన్నమాట. సో, వారికి కూడా న్యాయం చేయాలి. విద్యార్థులతో పాటు వారికి కూడా న్యాయం చేయమన్నారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.